హాయ్ అండి. ఈరోజు బేసిక్ చికెన్ కర్రీ. చాలా ఈజీగా, త్వరగా అయిపోయే చికెన్ కర్రీ అయితే నేను ఎలా చేస్తా చూపిస్తానే. సో, ఫస్ట్ అయితే చికెన్ అయితే కడిగి నీట్‌గా పక్కన పెట్టేసుకున్నాను. సో, కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఎక్కువే ఫ్రై చేసుకుంటానండి గ్రేవీ కోసం. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్‌గా దంచి వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. మనం ఫ్రెష్‌గా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. ఇంకా అది ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులోనే మనం పసుపు, ఇంకా కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆ స్పైసెస్ అన్నీ చికెన్ పట్టుకునేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇందులో టమాటో అయితే యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టమండి. టమాటో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకొని పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటది. ఫ్రెష్ పెరుగైతే బావుంటదండి. పుల్లగా ఉంటే రెసిపీ పాడైపోతుంది. ఇంక నేనైతే టమాటో యాడ్ చేసుకున్నాను. టమాటో మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయాలన్నమాట. చూసారు కదండీ! ఇప్పుడైతే మనం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత మనం అయితే గరం మసాలా అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ పాటు మనం ఉడికించుకోవాలి. అంతేనండి. మనకి కరెక్ట్‌గా గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ టైంలో అయితే ఇంకా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.